రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగైపల్లిలోని శ్రీ దొబ్బ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో మాఘ అమావాస్య సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ పాది శ్రీనివాస్ రాజన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగయ్యపల్లి గ్రామంలో దుబ్బ రాజన్న కళ్యాణంలో పాల్గొనడం జరిగిందని, అంగరంగ వైభవంగా ప్రతి మాఘం అమావాస్య వచ్చిందంటే ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వేద పండితుల చేత ప్రత్యేకమైన పూజలు లోక కళ్యాణార్థమై లోక కళ్యాణం జరగాలని ఆనవాయితీలో భాగంగా శివ కళ్యాణం నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతి ఏటా మాఘ అమావాస్య వచ్చిందంటే గ్రామాల్లో ఆయా గ్రామ దేవతలకు ప్రత్యేకమైన పూజలు మాఘ అమావాస్య సందర్భంగా గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు వాకుల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు సంగస్వామి యాదవ్, మాజీ సర్పంచ్ కరుణాకర్, ఓబీసీసీఎల్ అధ్యక్షులు వంగపల్లి మల్లేశం, యూత్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు రమేష్, గంగరాజు, సురేష్, వినోద్, బత్తిని ఎల్లాగౌడ్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. మాసే కృష్ణపక్షే అమావాస్యాం వాసరావాసరస్వధ్యవాసరః తప్పుగా వసులు రుగోత్రోద్భవస్య అన్నంతగా ఆది శ్రీనివాస నామధేయస్య ప్రధనవతి వనజా నామ్నీం అస్య కుమారస్య కార్తీక్ నామధేయస్య గోవింద నామధేయస్య లక్ష్మీబాయి నామధేయస్య సకుటుంబస్య సమస్త భక్తజనానాం సకుటుంబానాం క్షేమస్థైర్యం ధర్మార్థ కామోక్ష మనోవాంఛ కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం శ్రీపాదురుముదురుం వందే జగత్కారణం వందే వస్తైత్వం సౌభాగ్యమస్తి నిర్తాస్తమిదాస్తం విపరీతనః నానావిధ సుగంధ పరిపాలన విశ్ర్యాజనే గృహే లక్ష్మీ తీసుకో అజయ్ ఈరోజు నాగాయపల్లె గ్రామంలో దుబ్బరాజేశ్వర స్వామి జాతరకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రూరల్ మండల అధ్యక్షుడు సీనన్న గారికి, అదేవిధంగా తోటి కాంగ్రెస్ కార్యకర్తలకు, గ్రామ అధ్యక్షులకు, అదేవిధంగా ఇంకా అన్ని వేరే మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ నా యొక్క నమస్కారం తెలుపుచు, నిన్నటి నుంచి ఇవాళటి వరకు మన నాగాయపల్లె దుబ్బరాజేశ్వర స్వామి జాతర చాలా ఘనంగా జరిగింది. ఇది మన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికీ అదేవిధంగా నిర్వహించాలని కోరుచు, ఈ టెంపుల్కు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కొంచెము సహకరించి కొన్ని నిధులు కేటాయించి మాకు ఈ కాంపౌండ్ వాళ్ళు కొంచెం సహకరించాలని కోరుచు. మాఘ అమావాస్య పర్వదిన సందర్భంగా వేములోడ ప్రాంతంలో కొడుముంజలో రామప్ప రాజరాజేశ్వర స్వామి కళ్యాణము కొడుముంజలో, అదేవిధంగా నాగారంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఈ ప్రాంతంలోనే సుదీర్ఘ కాలంగా శ్రీ సీతారామచంద్ర స్వామి మామిడిపల్లిలో మాఘ అమావాస్య అంటేనే ఈ ప్రాంతంలో గుర్తుకొచ్చేటువంటి జాతర. అదేవిధంగా నాగేపల్లిలో కూడా శ్రీ దుబ్బరాజ స్వామి కళ్యాణోత్సవం జాతరను మరి అంగరంగ వైభవంగా ప్రతి మాఘ అమావాస్య వచ్చిందంటే గ్రామ పెద్దలు, గ్రామానికి సంబంధించినటువంటి ఆలయ కమిటీ అధ్యక్షులు, బాధ్యులు, ప్రముఖులందరి సహకారంతో మరి వేద పండితులు బ్రాహ్మణోత్తముల చేత ప్రత్యేకమైనటువంటి పూజలు, కళ్యాణోత్సవాలు, లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని చెప్పని ఆనవాయితీలో భాగంగా
మన సాంప్రదాయాల్ని మన సంస్కృతిని కాపాడుకునేటువంటి మన హైందవ సంస్కృతిలో విశేషమైనటువంటి పర్వదినాలలో ఆయా గ్రామ దేవతలకు మరి చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు ఈరోజు ఈ మాఘ అమావాస్య సందర్భంగా చేయడం ఆనందదాయకము, శుభదాయకము. మరి ఈరోజు ఆయా గ్రామాల్లో జరుగుతున్నటువంటి జాతరలో ప్రభుత్వం పక్షాన కూడా పాల్గొని ఆయా దేవాలయాల్లో స్వామివారిని, అమ్మవారిని లోక కళ్యాణం జరగాలి, ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేలా దీవెనలు ఇవ్వాలి, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు వివిధ వర్గాల ప్రజలందరూ కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వతో ఉండాలని చెప్పండి. ఎలాంటి కీడి ప్రాంతం రాకుండా చూడుతానని మన భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇక్కడ రావడం జరిగింది. ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు మరి గ్రామాల్లో ఉన్నటువంటి ఆయా గ్రామాల పెద్దలు, మండలాల పెద్దలు, నియోజకవర్గ పెద్దలు, జిల్లాకు సంబంధించిన నాయకత్వం అంతా కూడా ఆయా ప్రాంతాల్లో మరి స్వామివారిని దర్శించుకొని తరించి ప్రజలందరూ బాగుండాలని చెప్పిన కోరికలు నెరవేరాలని ఈ సందర్భంగా ఇక్కడ దుబ్బరాజ స్వామి కూడా ప్రార్థిస్తూ మరి అందరికీ కూడా ఈ ప్రాంతంలో మాఘ అమావాస్య సందర్భంగా జరిగినటువంటి జాతర సందర్భంగా ఇక్కడ నాగపల్లిలోని దుబ్బరాజస్వామి సన్నిధిలో, అదేవిధంగా మామిడిపల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగినటువంటి జాతర సందర్భంగా, నాగారంలో జరిగినటువంటి జాతర సందర్భంగా, ధర్మాలలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా జాతర జరిగింది. అదేవిధంగా కుడుముంజలో కూడా ఆ పరమేశ్వరుడి కార్యక్రమానికి సంబంధించిన జాతర కళ్యాణం జరిగిన సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.